హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ దేవి దుర్గా టైలరింగ్. ఒకసారి బ్లౌజ్కున్న పైపింగ్ చూడండి, చాలా సన్నగా నీట్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ థ్రెడ్ అనేది ఏమీ యూజ్ చేయలేదన్నమాట. అందులోనూ చాలా సింపుల్గా వేసే పైపింగ్ అనేది థ్రెడ్ వేస్తే ఎలా వస్తుందో అదే విధంగా వచ్చేలా మీకు ఈ వీడియోలో చాలా సింపుల్ టెక్నిక్, అంటే కొత్త వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాకుండా స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా సింపుల్గా ఉండే పైపింగ్ అనేది వీడియోలో చూపించాను. లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి, తక్కువ టైమే పెట్టాను కాబట్టి వీడియో అనేది. ఈ టెక్నిక్ అనేది మీరు కరెక్ట్గా పాటిస్తేనే థ్రెడ్ వేయకపోయినా థ్రెడ్ వేసినట్టుగా సన్నగా వస్తుందన్నమాట. థ్రెడ్లో రకాలు కూడా ఉంటాయండి, ఆ రకాన్ని బట్టి థ్రెడ్ ఎంతలా ఉంటుందో అంతలా వస్తుంది కదా. ఇక్కడ పైపింగ్ అనేది చాలా సన్నగా అనమాట, అంటే సన్నగా ఉన్న థ్రెడ్ ఉంటుంది కదా, ఆ విధంగా వస్తుందన్నమాట. పైపింగ్ కోసం ఎప్పుడైనా సరే క్లాత్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. అంటే క్లాత్ మీరు ఎలా కట్ చేసుకున్నా సరే క్రాస్గా అంటే స్ట్రెచ్ అవుతుంది అనమాట. అంటే సాగితే క్లాత్ ఎంత దూరమైనా సాగుతుంది అనమాట, అలా కట్ చేసుకోవాలి. ఇక్కడ స్కేల్, నార్మల్ స్కేల్ ఉంది చూసారా, ఆ స్కేల్ అంత వెడల్పు తీసుకుంటున్నాను. మీకు ఇంకే కొలత అవసరం లేదు. ఇలా పైపింగ్ కోసం ఫస్ట్ వేయడానికి క్లాత్ కట్ చేసిన తర్వాత దాన్ని జాయింట్ ఎలా చేయాలి మొత్తం చాలా సింపుల్ టెక్నిక్, కొత్త వాళ్ళకి యూజ్ అయ్యేలా చెప్తానండి. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా నేను ఒక బ్లౌజ్కి ఇలా 2 పీసులు ఏ మాత్రం పొడవున్నాయి అయితే సరిపోతుందనమాట. ఇప్పుడు చూడండి, ఒకటి అడ్డంగా పెట్టానా, ఒకటి నిలువుగా పెట్టాను మీ వైపు. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇలా క్రాస్గా ఒక గీత డ్రా చేశాను కదా, ఆ గీత మీద కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా అయితే చాలా నీట్గా వస్తుంది అనమాట. అంటే జాయింట్ చేసిన ప్లేస్లో కూడా ఉబ్బెత్తుగా రాకుండా పైపింగ్ సన్నగా రావడం కోసం. మీకు ఈ టెక్నిక్ తెలియదు అనుకోండి, నార్మల్గా అటు ఇటు చివర్లు కట్ చేసేసి జాయింట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు పైపింగ్ క్లాత్ మీకు ఎంత కావాలైతే అంత తీసుకున్నాము, జాయింట్ చేసేసాము. జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు చివరి ఎడ్జ్ అనేది ఫోల్డ్ చేయాలన్నమాట. జస్ట్ ఫోల్డింగ్ చేసి కుట్టడం అనేది నార్మల్గా అందరికీ వచ్చి ఉంటుంది కదా, చిన్నగా ఫోల్డ్ చేయాలి. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఫోల్డింగ్ అనేది చిన్నగా చివరి ఎడ్జ్ మాత్రమే ఫోల్డింగ్ అవ్వాలనుకోండి, చూపుడు వేలుతోటి జస్ట్ ఇలా అంటే చాలన్నమాట. ఒకసారి కుట్టేసిన తర్వాత మీరు చూపుడు వేలుతోటి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట, కుట్టు వెళ్ళిపోతుంది. అంతేగాని ఫోల్డింగ్ కోసం మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదనమాట. కొత్త వాళ్ళైతే ఈ టెక్నిక్స్ అనేది యూజ్ అవుతాయి అనమాట, అందుకు చెప్తున్నాను. తర్వాత చూడండి, ఇప్పుడు పైపింగ్ క్లాత్ తీసుకొని ఒక్క పావించి గీత గీసాను కదా, అంత పావించి బయటకు వదలాలన్నమాట క్లాత్ అనేది. మీకు అర్థమవుతుందా? ఇలా చూడండి, పైపింగ్ క్లాత్ తీసుకున్నానా. ఇప్పుడు పైపింగ్ క్లాత్ తీసుకొని ఒక పావించు పైపింగ్ క్లాత్, బ్లాక్ కలర్ క్లాత్ బయటకు కనిపించేలాగా, అంటే ఒక పావించు మాత్రం బయటకు వదలాలన్నమాట. వదిలి అడుగునేమో పైపింగ్ క్లాత్ ఉంది, పైనేమో బ్లౌజ్ ఉందన్నమాట. బ్లౌజ్ పైన ఉన్నది కదా, పైన ఉన్నప్పుడు బ్లౌజ్ రాంగ్ సైడ్ మీకు కనిపిస్తుంది, ఓకేనా. ఇప్పుడు అడుగున పైపింగ్ క్లాత్ ఉంది, పైపింగ్ క్లాత్ ఒక పావించు చివరికి వదలాలి అని చెప్పాను కదా. చెప్పిన తర్వాత ఇప్పుడు బాగా గమనించండి, బ్లౌజ్ పైకి ఉంది, పైపింగ్ క్లాత్ అడుగునుంది. పైపింగ్ క్లాత్ అడుగునున్న తర్వాత పైపింగ్ క్లాత్ మనం ఎడ్జ్ ఫోల్డ్ చేసాం కదా, అది మిషన్కి అడుగున టచ్ అవుతుందన్నమాట. అలా చూసుకోండి, ఓకేనా. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేస్తే మీకు వచ్చేస్తుందండి, ప్రాబ్లం ఏముండదు. చాలా సన్నగా వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది అనమాట. చాలా సింపుల్ కూడా. పైపింగ్ కోసం ఎక్కువ కష్టపడకుండా తొందరగా అయిపోవాలి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవ్వాలంటే ఈ వీడియో అయితే బెస్ట్ అని మాత్రం చెప్పగలను 100%. ఒక్కసారి నేను చెప్పిన టెక్నిక్ మీరు ట్రై చేయండి, ఎంత సన్నగా వస్తుందో మీకు అర్థమవుతుంది. ఆ బ్లౌజ్లో చూసారు కదా, సన్నగా నీట్గా ఎక్కడ అటు ఇటు వెళ్ళదనమాట. అంటే ఆ పైపింగ్ చూడగానే మీరు స్టార్టింగ్లో వేసిన వాళ్ళైనా సరే చాలా ప్రొఫెషనల్స్ వేశారు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ బ్లౌజ్కి రౌండ్ తిరిగి ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట, అంతే. పైపింగ్ దగ్గర ఉగ్గులా తేలినట్టుగా ఉండదన్నమాట కుట్టిన తర్వాత అలా కట్ చేస్తే, ఓకేనా. ఇప్పుడు పైపింగ్ క్లాత్ అటాచ్ చేస్తాం కదా, ఇప్పుడు బ్లౌజ్కి చూడండి, మీకు ఇంత మాత్రం లావు కావాలనుకోండి అలా కూడా వేసుకోవచ్చు పైపింగ్. నాకు సన్నగా కావాలనుకుంటున్నాను కాబట్టి ఎంత పైపింగ్ కావాలో అంతవరకు ఉంచి మిగతాదంతా లోపలికి ఫోల్డింగ్ చేయడమే, ఓకేనా. నాకు బాగా సన్నగా కావాలి పైపింగ్ కాబట్టి కొద్దిగా మాత్రమే బయటికి కనిపించేలా ఉంచి మిగతాదంతా ఫోల్డ్ చేసేస్తున్నాను. కాదు కొద్ది లావుగా కావాలనుకుంటే అదే విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇక్కడ నేను సన్నగా వేస్తున్నాను పైపింగ్ కాబట్టి సన్నగా కొద్దిగా కనిపించేలా ఉంచేసి మిగతాదంతా ఫోల్డింగ్ చేసేస్తున్నా. ఖచ్చితంగా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కనుక ఈ వీడియో కనుక చూస్తుంటే తప్పకుండా ఒకసారి నేను చెప్పిన ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలా సింపుల్గా ఉండే టెక్నిక్ అనమాట ఇది. ఇంకా మీరు ఒక్కసారి ఈ విధంగా వేశారనుకోండి, ఇంకా థ్రెడ్ జోలికి కూడా వెళ్ళరనమాట. థ్రెడ్ తోటి మీకు ఆ సమస్య ఉండదు, అంత బాగా వస్తుంది అనమాట. కాబట్టి కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి.
అంతేనండి, పైపింగ్ రెడీ అయిపోయినట్టే. లోపల కావాలనుకుంటే చేతి కుట్టు హెమ్మింగ్ వేసుకోవచ్చు అనమాట, లేదంటే మిషన్ కుట్టు పక్కన ఒక పావించు దూరంలో వేసేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అనమాట. చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ టెక్నిక్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. కొత్త వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయాలండి. ఎందుకంటే ఒక్కసారి ఇది ట్రై చేసిన తర్వాత మీరే అంటారు, అక్క ఇది చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంది, చాలా సింపుల్గా కూడా ఉంది నాకు వేయడానికని మీరే అంటారనమాట. నేను హెమ్మింగ్ వేయట్లేదనమాట, పక్కన ఇలా పావించు దూరంలో కుట్టు అనేది వేసేసాను. ఇలా లోపల వైపున ఇలా వస్తుందండి, బయట వైపున కూడా కుట్టు కూడా చూడండి, పైపింగ్ అనేది ఎంత సన్నగా కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.